మనకి ఒక పీఠం వాళ్ళే గొప్పవాళ్ళు, మిగతా వాళ్ళ మీద ప్రేమ లేదు అనేది అనుకోకూడదు. మనకి కొంచెం ఈ గురువుల దగ్గర ఉన్నాం కాబట్టి ఆ గురువులు వేస్ట్ అని, ఆ గురువుల దగ్గర ఉన్న వాళ్ళు ఈ గురువు గారు పెద్దగా చెప్పరనేటువంటిది ఉండదు. పండిత సమదర్శన అంటారు. మనకి అందరూ గురువులే. ఈ విధంగా పీఠాధిపతులుగా ఉన్నటువంటి గురు పరంపరలో పూర్వము కంచి పరమాచార్య పెద్దస్వామి వారు ఇక్కడ కర్నూలు, అనంతపురం ఆ ప్రాంతంలో వచ్చి 4 నెలల పాటు జాగ్రత్తగా భక్తులను కూడా తరింపజేశారు. అప్పుడు రాయలసీమలో వర్షాలంటే చాలా కష్టం కదండి. గురువుల యొక్క అనుగ్రహంతో, అవ్యాజమైనటువంటి అనుగ్రహంతో, కరుణతో సువృష్టి కురిసింది. ఒక 6-7 సంవత్సరాల వరకు నీటి గురించి ఆలోచించక్కర్లేదు. అలా జరిగిందన్నమాట. అలాగే మన గురువులు కూడా విరాట పర్వాన్ని చదివిన మాత్రమే భారతీ తీర్థస్వామి వారి యొక్క అనుగ్రహంతో తిరుమలలో నీళ్లు లేనటువంటి సమయంలో విరాట పర్వం ప్రారంభం చేసిన 3వ రోజే కుంభవృష్టి కురిసింది. అయ్యా మీరు విరాట పర్వం ఇంకా చెప్పమాకండి, లేకపోతే డ్యామ్ పైనుంచి కూడా నీళ్లు వచ్చేస్తాయి